నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. రైట్, ఇక ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్న నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం. దానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్. కేటీఆర్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితమే. మాజీ సీఎం కేసీఆర్ గారి తనయుడిగా కూడా కేటీఆర్ అందరికీ సుపరిచితమే. అయితే ముందుగా అసలు నియోజకవర్గానికి గురించి సంబంధించి ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నారు ఏంటి చూడబోయే ముందు అసలు ఎన్నికలకు ముందు కేటీఆర్ ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ హామీల అమలు దిశగా కూడా ఆయన ముందుకు వెళ్ళారా? గతంలో 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, అసలు ప్రజలు ఏమంటున్నారు, ఈ వివరాలన్నీ కూడా చూద్దాం. ముందుగా ఇచ్చిన మాటకు కట్టుబడి హుందాగా ఉండే నాయకులు ఇప్పుడు 100కు 1 ఒకరున్నారనుకోవచ్చు. అలాంటి వారిలో కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒకరు. జనం మెచ్చిన నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. అసలు లీడర్ అన్న పదానికి అర్థం ఏంటో తెలియజెప్పినటువంటి నాయకుడు. ఆయన విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడ్డారు కూడా. స్వరాష్ట్ర సాధన కోసం ఆకాంక్షించి తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలోనే ఉద్యమాల కిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి జీవం పోశారనే చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో సిరిసిల్లకు ప్రత్యేక స్థానం కల్పించారు ఎమ్మెల్యే కేటీఆర్. తన పనితీరుతో శభాష్ అనిపించుకుంటున్నారు. మిత్రులతోనే కాకుండా ప్రతిపక్షాలచే ఔరా అనిపించుకుంటున్నారు. రాజకీయం అంటే ఆయనకు ఒక వృత్తి కాదు, అది ఒక బాధ్యత. ప్రజలకు నేనున్నాననేటువంటి భరోసా ఇస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. నా ప్రజల కోసం ఈ పని చేశానని బల్ల గుది చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు కేటీఆర్. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి, నియోజకవర్గంలో కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి ఏంటి, సిరిసిల్ల అభివృద్ధిలో అసలు పరుగులు పెడుతుందా లేదు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాలన ఎలా సాగుతుంది, అసలు సెగ్మెంట్లో ఆయన చేసిన అభివృద్ధి ఎంత, చేయాల్సింది ఎంత. ముందుగా నియోజకవర్గంలో ప్రజల విషయానికి వస్తే అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో కూడా చూసుకున్నా కూడా టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బ్రీఫ్గా ఒకసారి అక్కడి నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ రాజకీయ గమనంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రాంతం సిరిసిల్ల. సిరిసిల్ల అని ఒక చిన్న పట్టణం ఒక పెద్ద నాయకుని ప్రస్థానానికి పునాది అయింది. ఆ నాయకుని పేరే కేటీఆర్. తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. సిరిసిల్ల ప్రజా తీర్పుతో గత దశాబ్దన్నర కాలంగా వరుస విజయాలతో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు కేటీఆర్. కానీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల దిశ మారిన నేపథ్యంలో అసంతృప్తి స్వరాలు, ప్రత్యర్థి పార్టీల కదలికలు కేటీఆర్ పట్టును ప్రశ్నార్థకం చేస్తున్నాయా? మారుతున్న రాష్ట్ర రాజకీయాల సమీకరణాలు సిరిసిల్ల నియోజకవర్గ భవిష్యత్తును ఏ మేరకు ప్రభావితం చేయనున్నాయి? ఈ పొలిటికల్ గ్రాఫ్లో చూద్దాం. ఇక సిరిసిల్ల నియోజకవర్గం విషయానికి వస్తే గనక ముందుగా నియోజకవర్గానికి సంబంధించి మనం వెళ్ళబోయే ముందు ఇంకొకసారి బ్రీఫ్గా అసలు కేటీఆర్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, రాజకీయంగా ఆయన లాంగ్వేజ్ కావచ్చు, వాడేటువంటి విధానం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన చెప్పేటువంటి ఆన్సర్స్ కావచ్చు, అప్పటికప్పుడు ఆయన ఏ విషయం మీద అయినా కూడా అనర్గళంగా మాట్లాడేటువంటి ఆ విషయాలు అవన్నీ కూడా ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయి. రేపు ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ కావచ్చు, అటు కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా కూడా స్పెషల్లీ కేటీఆర్ ఎవ్వరు మాట్లాడినా కూడా ప్రజలు మంత్రముగ్ధులవుతూ ఉంటారు. వారి భాషను అలా ఉంటుంది. సో ఏ విషయం గురించి అయినా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఈ విషయం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్కి మంచి గుర్తింపే ఉంది. సిరిసిల్ల నుంచి ఆయన 5 సార్లు పోటీ చేసి వరుసగా విజయాలు సాధించారు. సో వరుస విక్టరీలనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కేటీఆర్ గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. సిరిసిల్ల తెలంగాణ రాజకీయ పట్టణంలో ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్కి రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల నియోజకవర్గం అనే చెప్పాలి. గత దశాబ్దన్నర కాలం నుంచి నిరంతరంగా సిరిసిల్ల ప్రజా తీర్పుతో ఎమ్మెల్యేగా నిలిచిన కేటీఆర్ ఒక్క ఉప ఎన్నికలో కలిపి ఇప్పుడు 5 సార్లు కూడా వరుస విక్టరీలు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో 2014, 2023 మధ్య కేటీఆర్ తెలంగాణలో ఒక సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా కొనసాగినటువంటి పరిస్థితి. మరి ఫస్ట్ ఎవరంటే నథింగ్ బట్ కేసీఆర్. చెప్పాను కదా, ఆ కుటుంబంలో ఎవరు మాట్లాడినా కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రజల అట్రాక్ట్ అవుతారు ఆ మాటలకి. కేసీఆర్ తర్వాత 2014 టైం పీరియడ్ మనం చూసుకుంటే కనుక 2014 నుంచి 2023 మధ్య సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా ఎదిగారు కేటీఆర్. ముఖ్యంగా
సిరిసిల్లలో అయితే కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో అయితే కేటీఆర్కి ఒక ప్రత్యేక చరిష్మా ఉంది. అంటే అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని అధికారంలో ఉన్నప్పుడైతే నిధులు పారించి కూడా ముఖ్యంగా నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా కూడా సిరిసిల్లలో ముఖ్యంగా కేటీఆర్కి చరిష్మా ఉందని మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా చూద్దాం. అయితే 2014-2023 మధ్య కేటీఆర్ తెలంగాణలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా కొనసాగారు. 2023లో ఆ తర్వాత అంటే అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ పొలిటికల్ స్ట్రెంగ్త్ ఏమైనా తగ్గిందా, లేక మరోసారి రీబౌన్స్ అయ్యే శక్తి ఉందా, నియోజకవర్గంలో ఆయన పట్టు ఏ స్థాయిలో నిలుపుకున్నటువంటి విషయంపై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్థి పార్టీలు, ఈ క్యాడర్తో పాటు కూడా యువ ఓటర్లు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి. సిరిసిల్లలో దశాబ్దన్నర కాలంగా వేర్లు బలంగా పాతుకుపోయినటువంటి నేతగా కేటీఆర్కి ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేక చరిష్మా ఉందనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గానికి కేటీఆర్ నిధుల వరదే పారించారు. చెప్పాను కదా, డెవలప్ బాగా చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2023, బీఆర్ఎస్ కూడా అధికారం కోల్పోయింది. వారి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్ అనేది మనం చూద్దాం. అయితే గతంలో సిరిసిల్లకు కేటీఆర్ నిధుల వరదే పారించారు. సిరిసిల్ల రాజకీయ ముఖ చిత్రంలో అయితే కేటీఆర్కి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే గత టీఆర్ఎస్ పార్టీ రాకముందు ఆ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల వేరు, ఆఫ్టర్ కేటీఆర్, బిఫోర్ కేటీఆర్, ఆఫ్టర్ కేటీఆర్ అన్నట్టుగా కూడా పరిస్థితి మారిపోయినటువంటి పరిస్థితి. అంతగా ఆయన అక్కడ వరుసగా గెలవడం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నియోజకవర్గంతో ఆయన పెంచుకున్నటువంటి ఎఫెక్షన్ కావచ్చు, చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఆ నియోజకవర్గంలోని ప్రజలతో మమేకం అవుతున్నటువంటి పరిస్థితి అన్నీ మనం చూసుకుంటే కనుక సిరిసిల్ల రాజకీయ ముఖ చిత్రంలో కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. విజిబుల్ అండ్ స్ట్రాటజికల్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేటువంటిది బిరుదు కూడా ఆయనకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ బిరుదు రావడంలో తప్పు లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయన చేసేటువంటి కామెంట్స్, విసిరేటువంటి సవాళ్ళు కూడా ఆ విధంగా ఉంటాయి అనేటువంటి చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇంకా డీటెయిల్స్లోకి వెళితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గానికి కేటీఆర్ నిధుల వరద పారించారు. ముఖ్యంగా ఇక్కడ ఈ పవర్ లూమ్, టెక్స్టైల్, వర్కింగ్ కమ్యూనిటీతో మొదటి నుంచే కూడా కేటీఆర్కు ఒక కనెక్టివిటీ ఏర్పడింది. పట్టణ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా టౌన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడల్ డెవలప్మెంట్, పబ్లిక్ ఫెసిలిటీస్తో పాటు ప్రజలకు నేరుగా కనపడే ప్రాజెక్టులు, ఇతర అంటే సిరిసిల్లకు సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రంలో కేటీఆర్ని ఒక సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా, ఒక సెంట్రల్ క్యారెక్టర్గా కూడా నిలిపాయి. అంటే మొదటి నుంచి కూడా ప్రజలు ఏ సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు, నియోజకవర్గంలో ఎక్కడ మనం అభివృద్ధి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ రూట్ కాజ్ అనేది కూడా కనుక్కోవడం, దానికి సంబంధించి కూడా అన్ని పనులు చేసుకుంటూ వచ్చారనే మనం చెప్పాలి. గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన చేసిన పనులు గ్రౌండ్ ఫీడ్బ్యాక్ రూపంలో కూడా ఇంకా ప్రజల్లో గుర్తింపులో ఉన్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గెలిచినటువంటి తీరే మనకి ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారడంతో, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళడంతో కేటీఆర్ పాత్ర సిట్టింగ్ పవర్ మినిస్టర్ నుంచి విజువల్ స్ట్రాటజిక్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది ఆయన చరిష్మా. దిగజారేలా కాకుండా దిశ మార్చేలా చేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ పార్టీ రీబిల్డింగ్, కేడర్ మోరల్ బూస్టింగ్, కేడర్కి సంబంధించినటువంటి బూస్టింగ్ ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, మోటివేట్ చేసే విషయంలో కావచ్చు, అందరినీ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా, ఈ కొద్ది సంవత్సరాలు కూడా మీరు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏవైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏవి అమలు జరగకపోయినా మీరు నిశ్చితంగా పరిశీలించండి, క్వశ్చన్ చేయండి, నాకు తెలియజేయండి, నేను ఫైట్ చేస్తానంటూ కూడా ఎక్కడికక్కడ మనమే నెక్స్ట్ అధికారంలోకి రాకపోతున్నాం, ఎక్కడా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, తగ్గిపోద్దు అన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక బూస్టింగ్ ఇస్తూ ఉంటారు ఆయన చుట్టూ ఉన్నటువంటి నేతలకి. స్ట్రాటజీ ఫార్మేషన్తో పాటు శక్తివంతమైన కమ్యూనికేషన్ ఫ్రంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు కేటీఆర్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాం కదా, నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి పనుల విషయంలో అదంతా ఓకే ఉన్నా నియోజకవర్గంలో కొంత అసంతృప్తి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏంటి అది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గంలో కొంత అసంతృప్తి అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు పిండి కొద్ది రెట్ట అంటారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే అభివృద్ధి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వారిదే కాబట్టి నిధుల విషయంలో వాళ్ళు ఎంతైనా ఇచ్చి వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తారో, అధికార పార్టీ వేరేది ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి, కష్టాలు ఉంటాయి. సో ఆ విషయంలో ఏమైనా అసంతృప్తిగా ఉంటారంటే పవర్లూమ్ కార్మికుల వేతనాలు కావచ్చు, రుణాల విషయంలో కావచ్చు, మార్కెట్ స్టెబిలిటీ వంటి అంశాల్లో కొంత అసంతృప్తి వ్యక్తం ఉన్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో. సో ఆ విషయాలు ఏంటనేది మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట నిజమే. ఎందుకంటే
ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులు కావచ్చు, వేతనాలు, రుణాలు, సబ్సిడీలు, మార్కెట్ స్టెబిలిటీ వంటి అంశాలు కొన్ని అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నటువంటి మాట వాస్తవనే చెప్పాలి. ప్రభుత్వం మారిన తర్వాత స్కీమ్ బెనిఫిట్స్, ఫీల్డ్ రెస్పాన్స్, డైరెక్ట్ పాలసీ అప్రోచ్ ప్రస్తుతం కొత్త సర్కార్ చేతిలో ఉండడం వల్ల ప్రజల్లో కొంత అసహనం మొదలైందనే తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ తమ గ్రౌండ్ వర్క్ను పెంచుతూ సైలెంట్ క్యాడర్ స్ట్రెంగ్త్ బిల్డింగ్ పై కూడా దృష్టి పెడుతోంది. ఎక్కడ కేటీఆర్ స్ట్రెంథెన్ అవుతున్నారు చూసుకుంటూ గమనిస్తూ కూడా కాంగ్రెస్ కూడా అదేవిధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి చాలామందికి 2028 ఎన్నికలను ఒక సాధారణ కంటెస్ట్గా కాకుండా ఒక హై టెన్షన్ మ్యాచ్లా కనిపించేలా చేయబోతుందనేది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు చాలామంది డిస్కస్ చేస్తున్నటువంటి అంశం. కేటీఆర్ ప్రభుత్వము పర్వాలేదు, మంచిగానే చేసిండు. మాకు పోయిన 19 కాంగ్రెస్ పరిపాలన కంటే ఇది చాలా మెరుగు చేసిండు. ఎన్నో పనులు చేసిండు. మాకు సిరిసిల్లలో 2 సార్లు గెలిచిండు కాబట్టి చాలా మాకు మంచిగానే అనిపించిండు. కరెంటు కూడా మాకు మంగళ చేపల్లో ఉచితం ఇచ్చిండు. ఇక రైతు బంధు ఇచ్చిండు. మాకు అన్నీ మంచిగానే ఇచ్చిండు. చీరలు ఇచ్చిండు. అందరికీ పర్వాలేదు, మంచిగానే ఇచ్చిండు. మాకు ఇప్పుడైతే మాకు పర్వాలేదు. రాచర్ల గోలాపల్లి, ఎల్లడిపల్లి మండలం మాది. ఇక్కడ పర్వాలేదు. ఇప్పుడైతే మాకైతే మంచిగానే పనులు మాత్రం చేసిండు. ఇక ముందు కూడా చేస్తాను, వాగ్దానాలు చేసిండు. మాకు అందరికీ పర్వాలేదు ఇప్పటికైతే. ఏమి జరుగుతున్నా సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ బ్రాండ్ అనేది అదే విధంగా ఉందనేది తెలుస్తోంది. అందుకే సిరిసిల్లలో కేటీఆర్కి ఒక ఎదురు లేనటువంటి లీడర్ అనేటువంటి పేరుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీలో కావచ్చు కేటీఆర్ని ఢీ కొట్టేటువంటి లీడర్ లేరు. మీకు గుర్తుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ట్రంప్ డాటర్ ఇక్కడికి వచ్చినప్పుడు, విజిటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఒక సభ లాంటి, అంటే చాలామంది ప్రజలతో డిస్కస్ చేస్తున్న ఆ టైంలో కూడా ఆయన డిక్షన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఫారినర్స్ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా మాట్లాడి సాధించుకోవాలి, లేదా ఏదైనా పెట్టుబడులు తీసుకురావాలన్నా కూడా కేటీఆర్తో సాధ్యం అవుతుంది. ఆయన ఏదైనా మాట్లాడగలరు, ఏదైనా సరే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయినటువంటి పరిస్థితి. అలాంటి ఒక ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం ఏ విషయంలో అయినా, రాజకీయంగా అయినా, అది ఏదైనా కూడా ఆయన తెలంగాణకి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు, యువతకి కావచ్చు అది అనేటువంటి డిస్కషన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఐటీ మినిస్టర్గా ఆయన ఉన్నప్పటికీ కూడా. సో ఏదేమైనా కూడా ఐటీ మినిస్టర్గా ఆయన ఉండే అదంతా వేరు, కానీ ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రం ఆయన కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వాటితో పాటు నియోజకవర్గాల్లో కూడా కొంత ప్లస్తో పాటు ఇప్పుడు కొంత అసంతృప్తి కూడా ఉంది. అవి మిగతా విషయాలు కూడా కావచ్చు, అవి ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమి జరిగినా కూడా కాంగ్రెస్, బీజేపీలో కేటీఆర్ని ఢీకొట్టే లీడర్ లేరు అనేది మాత్రం వాస్తవం. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళితే కనుక అయితే ఈ మొత్తంలో ప్రత్యామ్నాయం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే సిరిసిల్లలో కేటీఆర్కి ప్రత్యక్షంగా ఎదురు నిలిచేటువంటి స్థాయిలో ఒక నాయకుడిని ప్రజలు ఇప్పటికీ కూడా స్పష్టంగా గుర్తించలేదు. కాంగ్రెస్ వేగంగా ఎదుగుతున్నప్పటికీ అది ఇంకా కాంపిటీషన్ స్థాయిలోకి వచ్చిందా లేదా అనే సమీకరణాలు రాబోయే రోజుల్లో తెలిసిపోతాయి. బీజేపీ, కాంగ్రెస్ ఇరు పార్టీల్లో ప్రస్తుతానికి కేటీఆర్ని క్షేత్రస్థాయిలో ఢీకొట్టే దమ్మున్న నాయకుడు దరిదాపుల్లో కూడా లేకపోవడం కేటీఆర్కి కలిసి వచ్చే అంశంగానే మనం చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేయాలి. ఆయన ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఆయన ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనులు చేస్తూ ఉన్నా కూడా నియోజకవర్గాన్ని మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. మధ్యలో వెళ్తూ నియోజకవర్గాన్ని విజిట్ చేస్తూ అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలతో కాంటాక్ట్ అవుతూ వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే కేటీఆర్కి పోటీనిచ్చే ప్రభావం పరిమితమైనప్పటికీ కూడా ఓటు డివిజన్ ఫ్యాక్టరీగా పనిచేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. సో ఇక మనం ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. రాష్ట్ర స్థాయిలో ఒకసారి కేటీఆర్ పొజిషన్ కూడా మనం చూద్దాం. ఆల్రెడీ మనం బ్రీఫ్గా ఒకటి చెప్పుకున్నాం. బట్ ఆ విషయానికి వస్తే కనుక కేటీఆర్ బీఆర్ఎస్కి ప్రధాన వారసత్వ లీడర్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ తర్వాత నేను ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒక సెకండ్ లీడర్గా కూడా ఆయన కొనసాగుతున్నారు. సో కేసీఆర్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా వినిపించే పేరు కేటీఆర్దే అవుతుంది. ఈ మధ్యలో చాలా డిస్కషన్స్ అవుతున్నాయి అనుకోండి. కవిత పార్టీ నుంచి బయటికి రావడం, తెలంగాణ జాగృతి అనే ఒక పార్టీని ఏర్పాటు చేస్తూ తిరగడం. సో ఇప్పుడు అటు హరీష్ రావుకి సంబంధించి చూసుకున్నా కూడా హరీష్ రావు వస్తారని కొంతమంది మాట్లాడడం. ఏది జరిగినా కూడా కేటీఆర్ పొజిషన్ చూస్తే కనుక కేసీఆర్ తర్వాత వినిపించే పేరు కేటీఆర్దే అవుతోంది. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పొజిషన్. ఆ డీటెయిల్స్ని ఇంకొంచెం బ్రీఫ్గా మనం చూద్దాం. రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ పొజిషన్ చూస్తే ఆయన ఇంకా బీఆర్ఎస్ ప్రధాన వారసత్వ లీడర్. అంతేకాకుండా కేడర్ దృష్టిలో కేసీఆర్ తర్వాత నాయకత్వం ఎవరెత్తుకుంటారన్న ప్రశ్నకు ఇంకా నేరుగా వినిపించే మొదటి పేరు కేటీఆర్దే అవుతోంది. ఇది ఆయనకు ప్రస్తుత రాజకీయ గ్రాఫ్కు బలమైన సైకలాజికల్ క్యాపిటల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో తిరుగు లేకుండా బిజీగా గడుపుతున్నా కూడా నేను ఇందాక మనం డిస్కస్ చేసినట్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా ఆయన వెనక్కి తగ్గడం లేదు.
అటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఇబ్బందులు కష్టనష్టాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో కూడా చూసుకుంటూనే మరోవైపు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని నిలబెట్టేటువంటి ప్రయత్నం ఎక్కడ ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం మోటివేషన్ చేస్తూ కూడా ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఎంత రాజకీయాల్లో బిజీగా ఉన్నా సిరిసిల్లని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేటీఆర్. అదేవిధంగా అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల్లో ఇప్పుడు అయితే మనం ఇందాక డిస్కస్ చేసినట్లు చెప్పాను కదా, నియోజకవర్గంలో ప్రజలకు కొంత సంతృప్తి ఉందని అసంతృప్తి ఉందని. సంతృప్తి గతంలో ఉంది, ఎందుకంటే 10.5 సంవత్సరాల దాకా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఎక్కడ దేనికి డోకా లేకుండా జరిగిపోయింది, ఎందుకంటే కేటీఆరే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల్లో వేగం తగ్గింది, ఎందుకంటే అధికారంలో వాళ్ళ పార్టీ లేదు కాబట్టి. ఇది అసలు విషయం, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఆ వివరాలు చూద్దాం. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నా కూడా కేటీఆర్ ఎక్కడా కూడా సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా సిరిసిల్ల నియోజకవర్గాన్ని చుట్టొస్తున్నారు. కానీ అభివృద్ధి పనుల్లో సంక్షేమ పథకాల్లో మునుపటి వేగం లేకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉంటున్నారు సిరిసిల్ల ప్రజానికం. అసలు సిరిసిల్ల ప్రజానికం కేటీఆర్ గురించి ఏం చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం. మాకు ఏది ఇస్తాను, చీరలు ఇస్తాను, బతుకమ్మ పండుగ అప్పుడు చీరలు ఇవ్వలేడు, పింఛన్లు పెంచుతాను, పింఛన్లు పెంచలేడు. అన్నిటికీ మాకు ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కదానికి కిరాణా షాప్లో కొని ఏ షాప్లో కొని మాకు అన్నిటికీ రేట్లు పెంచి బాగా టార్చర్ అయిపోతుంది ఈయన గెలిచిన నుంచి. అంతకుముందుకు ప్రభుత్వం మంచిగా ఉండే, ఏ షాపులకు పోయినా ఏ దానికి పోయినా కూడా మేము అనుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఈయన కేటీఆర్ పనిచేసిండు మంచిగా, అప్పుడు జరిగింది. ఇప్పుడు ఈయన ఎక్కిన నుంచి మాకు మరీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క దానికి పోవాలన్నా కూడా బాధనే ఉంది. ఒక బస్సు ఫ్రీ చేసిండు కావచ్చు, కానీ అన్నిట్లలో కానీ రేట్లు ప్రతి ఒక్క దాంట్లో కానీ రేట్లు పెంచిండు. అట్లా ఇప్పటికీ చాలా ఇబ్బంది అవుతుంది. నచ్చిన నుంచి బాగా అందరికీ ఇబ్బందే ఉంది, మాకనే కాదు అందరికీ, ప్రభుత్వానికి కూడా బాగా ఇబ్బందే ఉంది. సో చూసాం కదా, గతంలో కేటీఆర్ ఉండడం మా అదృష్టమే. మా నియోజకవర్గానికి సంబంధించి అన్నీ కూడా ఆయన చూసుకుంటూ ఉంటారు, మమ్మల్ని విజిట్ చేస్తూ ఉంటారు. మాకు ఏది కావాలన్నా మేము అంతా మాట్లాడేటువంటి చనువదంతా మాకుంది. బట్ ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో కొన్ని పనులు ఆగిపోయినాయి, వాటి గురించి కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఇక సొంత నియోజకవర్గం నుండి పెద్దగా సవాళ్లు ఎదురవ్వనప్పటికీ, ఎందుకంటే అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అక్కడ ప్రజలు చూశారు కదా ఆయన చేస్తున్నటువంటి పనులు, ఎదురన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర స్థాయిలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కేటీఆర్. ఎందుకంటే ఆ పరిస్థితులు ఏంటనేది మనం చూస్తే కనుక వర్కింగ్ ప్రెసిడెంట్గా గడ్డు పరిస్థితులు. ఎందుకంటే మనం చూస్తున్నాం కాంగ్రెస్ నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, లేదంటే రకరకాల ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా పేపర్ లీక్ అంశం కావచ్చు, ఇతరితర అంశాలకు సంబంధించి కాంగ్రెస్ ఎక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో కొత్త పార్టీ పరంగా అటు స్ట్రెంథెన్ కాకపోవడం, కొంతమంది పార్టీ నుంచి ఇతర పార్టీలోకి జంప్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. వాటికి సంబంధించి అన్ని సమస్యల్ని కూడా ఆయన చూసుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కానీ లోక్సభ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ఖాతా తెలవనటువంటి పరిస్థితి, అదొక వాళ్ళకి మైనస్ అని మనం చెప్పుకోవాలి. అంటే వాళ్ళకి కొంత ప్రెషర్కి గురి చేసే అంశమే. అదేవిధంగా రీసెంట్ కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా బైపోల్లో కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైంది, కాంగ్రెస్ భారీ మెజార్టీతో కలిసింది. ఇదొకటి వాళ్ళకి మైనస్ అయినా కూడా ఎక్కడ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరిలో కూడా, కార్యకర్తలో కావచ్చు, ఎక్కడ జోష్ తగ్గకుండా కూడా టైం ఆయేగా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల టైమే ఉంది, తర్వాత మనమే వస్తాం, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇప్పటికీ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు గెలిపిద్దాం అనేటువంటి చూస్తున్నారు ప్రజలంటూ కూడా ఆయన చాలా ఒక తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎక్కడ ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా చూస్తున్నారు. సో సవాళ్ళు సొంత నియోజకవర్గంలో లేకపోయినా రాష్ట్రంలో అయితే ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు కేటీఆర్. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్పై తన సొంత చెల్లి కవిత తిరుగుబాటు, ఏదైతే కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని మాట్లాడినటువంటి పరిస్థితి. సో అదేవిధంగా రామన్న కొన్ని విషయాల్లో ఇలా ఎందుకు చేస్తున్నారో లేదో తెలీదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, మొన్న ఓడిపోవడానికి కూడా బీఆర్ఎస్లో కొన్ని పరిస్థితుల్ని ఆమె వివరించడం, ఇవన్నీ మనం చూసాం. కాకపోతే ఇక్కడ తన సొంత చెల్లె బయటకు వచ్చి తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీకి సంబంధించి ఆమె బయట తిరగడం కూడా, ఇదంతా యాక్టివ్గా ఉంటూ విమర్శలు చేయడం కూడా ఆయనకు ఒక మైనస్ అవుతుంది. అదొక గడ్డుకాలం. బీఆర్ఎస్ క్యాడర్ని ఎక్కడికక్కడ ఆయన కాపాడుకుంటున్నారనే చెప్పాలి. ఎక్కడ ఎవరు కాస్త కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఆయన వాళ్ళని స్ట్రెంథెన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక సొంత నియోజకవర్గం నుండి పెద్దగా సవాళ్ళు ఎదురవునప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర స్థాయిలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడం, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం,
ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్స్ అయినటువంటి కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ స్థానాలు కోల్పోవడం, సొంత చెల్లి కవిత తిరుగుబాటు జెండా ఎగరేయడం, ఇలాంటివన్నీ సవాళ్లను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం. ఈ సవాళ్ళన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ సొంత నియోజకవర్గంలోని క్యాడర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ని కాపాడుకుంటూ అధికారం దిశగా అడుగులు వేయడం అనేది కేటీఆర్కి అతిపెద్ద సవాల్గా మారింది. సో అదే అనమాట సిచ్యువేషన్. అయితే ఆయన సవాళ్లు భారీగా ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆయన వ్యూహాత్మక సామర్థ్యం. అప్పటికప్పుడు కూడా ఈ విషయం మీద అయినా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో లోటుపాట్లు అవన్నీ కూడా ఆయన మాట్లాడగలుగుతారు. పార్టీలో తిరుగులేనటువంటి వారసత్వ స్థానం ఆయనకుంది, ఆయనకున్న ప్లస్ పాయింట్ అది. ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ కూడా నేను మాజీ సీఎం కొడుకుని అది ఇది అనేది ఎక్కడా లేకుండా కూడా ప్రజలతో మమేకం అవుతూ కూడా ఆయన ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం నుంచి గట్టి వాయిస్ అయితే వినిపిస్తారు. ముఖ్యంగా కేటీఆర్ ఎదుర్కొంటున్న సవాళ్లు భారీగా ఉన్నప్పటికీ కూడా ఆయనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యూహాత్మక సామర్థ్యం, పార్టీలో తిరుగులేని వారసత్వ స్థానం కారణంగా మరోసారి రీబౌన్స్ అవ్వడం కేటీఆర్కి పెద్ద కష్టమేం కాదని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ప్రస్తుత ఓటమిని తాత్కాలికంగా పరిగణించి ప్రతిపక్ష పాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం కోసం కూడా కేటీఆర్ కొత్త శక్తిని కూడగట్టుకోవాలనేటువంటి అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. సో ఇవి అంటే నియోజకవర్గంలో మెజారిటీ కేసెస్లో ప్రజలు చెప్తుంది అయితే కేటీఆర్ ఈ నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేశారు. సో ఇప్పుడు అధికారంలో లేకపోవడం వల్ల కొంత జాప్యం జరుగుతున్నా కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేశారు. ప్రజలతో టచ్లో ఉంటున్నారు. మాజీ సీఎం కొడుకు అయినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఇప్పుడు అటు రాష్ట్ర స్థాయి పార్టీ బాధ్యతల్ని చూసుకుంటూ కూడా ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా నియోజకవర్గంలో ఎప్పుడు ఆయన టచ్లో ఉంటూ వస్తున్నారు. ఆయన గ్రాఫ్ అయితే ప్రజల్లో అలానే ఉంది. ప్రతిపక్షంలో కూడా ఆయన ఢీకొట్టేటువంటి, ఆయనకి పోటీగా అక్కడ నిలబడేటువంటి నాయకుడు ఎవరు కనిపించట్లేదు. అది సిచ్యువేషన్. సో ప్లస్లు బాగానే ఉన్నాయి. మైనస్ల విషయానికి వస్తే కనుక అధికారంలో లేకపోవడం పార్టీ పరంగా కూడా కొంత డెవలప్మెంట్ విషయంలో మరి ఇంకా పనుల విషయంలో జాప్యం జరుగుతుంది, నిధుల విషయంలో కావచ్చు, అదంతా అనేది మనకు తెలిసినటువంటి అంశమే. కానీ ఎక్కడ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని కావచ్చు, ఇతర నేతలు, బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు ప్రజల విషయంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క గ్రాఫ్ పడిపోకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన గ్రాఫ్ పడిపోకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేదే మనం చెప్పుకోవాలి. సో చూసాం కదా ప్లస్లు మైనస్లు. అయితే కేటీఆర్ గురించి జనం ఏం కోరుకుంటున్నారో విన్నాం కదా, ఇంకా ఏం కావాలో అక్కడి ప్రజల మాటలోనే విందాం. మాకు ఇవాళ గవర్నమెంట్ సొమ్ములు మాకు ఏం చెందలేదు. ఇంతకుముందు నీళ్ళు వస్తుండే, మంచి నీళ్ళు వస్తుండే, మిషన్ భగీరథ నీళ్ళు వస్తుండే, ఆలి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. పింఛన్లు 2500 ఇస్తాడు, 2500 ఇస్తాడు, 4000 ఇస్తాడు, 4000 ఇవ్వలేదు. కుంటోళ్ళకు చేస్తాడు, కుంటోళ్ళకు చేయలేదు, ఎడ్డోళ్ళకు చేయలేదు. ఏం చేస్తుండు? కేసీఆర్ ఉండగా మంచిగా నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి ఏం లేదు. మాకు ఏమన్నా ఉపయోగం కనబడుతుందా? ఏం లేదు, అన్ని వేస్ట్. కేసీఆర్ ఉండగా సంవత్సరానికి ఒక చీర ఇచ్చిండు. ఇప్పుడు చీర లేవు, ఏం లేవు. ఏడాదికి ఇస్తా, అప్పుడు ఇస్తా, దీపావళికి ఇస్తా, దసరాకి ఇస్తా, బతుకమ్మ పండుగకి ఇస్తా, ఏది రంజాన్కి ఇస్తా, బక్రీద్కి ఇస్తా. ఎండాకాలం వస్తుంది, ఇంకెప్పుడు ఇస్తావు? సో చూసాం కదా, మొత్తానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్న తన సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా కేర్ తీసుకుంటున్నారు అనేటువంటి అంశం అయితే మన ప్రజల నుంచి వినిపిస్తుంది. అంతేకాకుండా సిరిసిల్లలో కేటీఆర్ను ఢీకొట్టి బలమైనటువంటి లీడర్ లేకపోవడం ఆయన ప్లస్ పాయింట్గా మనం చెప్పొచ్చు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఇటు సిరిసిల్ల ఎమ్మెల్యేగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాటంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరోవైపు నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉంది. ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులు వేతనాలు, రుణాలు, సబ్సిడీలు, మార్కెట్ స్టెబిలిటీ వంటి అంశాల్లో కొన్ని అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇంత కొంత మైనస్ రావడానికి గల కారణం ఏంటో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఒక నియోజకవర్గ ప్రయాణం ఒక నాయకుడు గుర్తింపుగా మారినప్పుడు ప్రతి ఎన్నిక, ప్రతి స్పందన, ప్రతి మార్పు చరిత్రలో ఒక కొత్త పేజీ అవుతుంది. పవర్లూమ్ శబ్దాల మధ్య పెరిగిన ఆశలు, అభివృద్ధి పునాదుల మీద నిలిచిన ప్రయాణాలతో కేటీఆర్ ప్రభావం సిరిసిల్లలో ఇంకా బలంగానే కనిపిస్తుంది. కానీ తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల మధ్య రాబోయే రోజుల్లో సిరిసిల్ల రాజకీయ వాతావరణం ఏ దిశగా కదులుతుందో వేసి చూడాలి. సో చూసాం కదా, అది ఆ నియోజకవర్గంలో కేటీఆర్కి సంబంధించిన గ్రాఫ్. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేసి సో కాంగ్రెస్కి ఉన్నటువంటి టైం అవుతుంది, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ టార్గెట్గా కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది అనేది. సో అదే అనమాట, కేటీఆర్కి అయితే నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నియోజకవర్గంలో మాత్రం ఆయనకి చాలా వరకు అందరూ కూడా
ఆయన వర్క్ విషయంలో కావచ్చు, ఆయన విషయంలో భేష్ అనే అంటున్నారు. ఆయన గ్రాఫ్ బాగానే ఉంది. ఇది ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.